నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన కందుల నాగరాజు గారు, కరుణాకరరావు గారు, మల్లా అప్పరాజు గారు, కోడే బాబు గారు, మల్లా కార్తీక్ గారు, ఇతర బొగ్గు శ్రేణి గారు, ఇతర పెద్దలందరికీ నేను ఎప్పుడు నా పుట్టిననాడు ఎన్టీఆర్ వర్ధంతి నాడు తొలిదండ వేసి, ఎందుకంటే నేను గుడి కంటే ముందు అన్నగారిని ఆరాధిస్తాను. ఎందుకంటే భగవంతుని మనం చూసామని తెలియదు, కానీ నా కళ్ళ ముందు చూసిన ప్రత్యక్ష దైవం తెలిసిన తర్వాత నేను ఎన్టీఆర్ని భావిస్తాను. మరి డెఫినెట్గా ఆయన మన మధ్యన 30 సంవత్సరాలు లేకపోయినా సరే నేటికి కూడా ప్రజల గుండెల్లో భగవంతుడిగా, రాముడిగా, కృష్ణుడిగా, ఆయన వాళ్ళ వెంకటేశ్వర స్వామిగా ఆయన ఉన్నారు. మరి నిజంగా ఆ మహనీయుడు లేకపోతే ఆయన మరణ తారీఖు నా జన్మదినం కావడం నిజంగా ఇది అదృష్టం. మరి నిజంగా నేను 2010 వరకు బీవీరామ్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు. అలాంటి వ్యక్తులు నాలో ఒకే ఫైర్ వచ్చి ఇవాళ డిఫరెంట్గా నేను ఎన్నో యుద్ధాలే చేశాను. అంటే తప్పు ఎవరు చేసినా సరే ప్రశ్నించాను తప్ప నేను ఎవరికి బెండ్ అవ్వలేదు, అది ఏ పార్టీలకైనా. ఈ వేళ నుంచి నేను ఏంటంటే తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటంటే బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ని రాజకీయాలకు దూరం ఉన్న ప్రజల దగ్గర కావాలని చెప్పి ఒక ట్రస్ట్ ద్వారా ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఈవేళ మనకి పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఎలాగైతే ఉన్నాయో ప్రతి పేద బడుగు కోరుకుని కూడు, గూడు, విద్య, ఆరోగ్య, ఉపాధి ఐదే కోరుకుంటున్నాను పంచభూతాలని. సో డిఫరెంట్గా నా వంతు ప్రయత్నంగా ప్రజలకి మంచి చేయాలని, డిఫరెంట్గా ప్రజల కష్టాలు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్ళి పరిష్కరించి న్యాయం చేసేలాగా నా ట్రస్ట్ ద్వారా చేయాలని చెప్పి సంకల్పంతో ఇది స్థాపించడం జరిగింది. డిఫరెంట్గా రానున్న రోజుల్లో ప్రజలకి ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడుగా, మీ వాడిగా, మీ ఇంటి పెద్దగా నేను ఉండాలనుకుంటున్నాను తప్ప నాకే కాదు, మీ సేవగా కోరుకుంటున్నాను. దాన్ని డిఫరెంట్గా ప్రజల్లో మార్పు తీసుకొచ్చి, ఒక చైతన్యం తీసుకొచ్చి, నాడు ఎన్టీఆర్ ఏ చైతన్యం తీసుకొచ్చారో అదే చైతన్యాన్ని, అదే విప్లవం తీసుకొచ్చి భావి తరాలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పంతో బీవీ ముందుకు పోతున్నారు. డిఫరెంట్గా రాష్ట్రం వర్ధిల్లాలని, ప్రజలు బాగుండాలని డిఫరెంట్గా ప్రతి ఒక్క రాజకీయ ఒకటే కోరుతున్నాను. పార్టీకి అతీతంగా ఉండడం తప్ప వ్యక్తిగత విమర్శలు చేసుకొని బజారు చేయమాకండి. కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి నా చేతి వేడుకలుగా ఇంటి వరకు కోరుకుంటూ జై హింద్. 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యంతో ఉండాలని, అలాగనే ఆయన సేవలు ఈ విశాఖవాసులందరూ కూడా అందించాలని, ఆయనకి మంచి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కూడా ఆ పార్వతి పరమేశ్వరులు కల్పించాలని, అలాగనే ఆయన కొత్తగా ఈరోజు ట్రస్ట్ కూడా ప్రారంభించారట. ఆ ట్రస్ట్ నుండి కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా, అంటే అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా మీ సేవలు అందించి మరి ఆ ట్రస్ట్ను కూడా ఉన్నత స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మీరు కూడా మంచి అభివృద్ధి చెందాలని ఆ పార్వతి పరమేశ్వరులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మీడియా మిత్రులకి నా నమస్కారం అండి. బీవీరామ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అతను ఏంటంటే ఒక మీడియా, ఒక ప్రెస్ అనేది పార్టీలకి అతీతం కాకుండా వాళ్ళకి ఏం కావాలో డెలిబరేట్గా క్వశ్చన్ చేయాలి. అలాగే అతను చాలా సందర్భాల్లోనే మన కూటమి నాయకులు కూడా క్వశ్చన్ చేశారు. అది చాలా చేదు కొంతమందికి. కానీ ప్రెస్ అనేది అలాగే ఉండాలి. ప్రెస్ అనేది గవర్నమెంట్తో కానీ మమ్మకి అయిపోయింది అనుకోండి, అంటే ప్రెస్ ప్లస్ గవర్నమెంట్ రెండు కొన్నా సీఎం అయినా సరే అతను కొన్ని సందర్భాల్లోని ఏది రాంగో ఏది రైట్ క్వశ్చన్ చేస్తున్నారు. సో నా వరకు అతని అబ్జర్వేషన్ ఏంటంటే ప్రెస్ అనేవాళ్ళు అలాగే ఉండాలి. రాబోయే రోజుల్లోని తెలుగు శక్తిగా ఉన్న ఏది అన్యాయం జరిగినా ధైర్యంగా నేరుగా ఎదుర్కొని ప్రెస్ అందరూ కూడా ఒక రోల్ మోడల్గా నేను కోరుకున్నాను. అంటే విశాఖలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు శక్తి అనే దాన్ని జనానికి చూపించినటువంటి వ్యక్తి మన బీవీరామ్ అంటే తెలుగు శక్తి, తెలుగు వారందరి శక్తి అతనే అనే రీతిలోని అందరికీ తనదైనటువంటి ఈ సేవల్ని పంచి ఇప్పటి వరకును ఇప్పుడు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ ద్వారా కూడా సేవలు అందించాలని చెప్పి వారు ముందుకెళ్తున్నారు. రాజకీయాల్లో అనేక మంది వస్తుంటారు, అదేవిధంగా మళ్ళీ రాజకీయ జీవితం గడిపిన తర్వాత మళ్ళీ మిగతా కార్యక్రమాల్లో మనకెందుకులే అని ఊరుకుంటారు. కానీ బీవీరామ్ అలా లేదు, నిరంతర సాధకుడిగా నిరంతరం ముందుకెళ్లాలనే ఒక యోచనతో తనదైన శైలిలో అప్పట్లో చంద్రబాబు గారిని ఆయన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా బీవీరామ్ గారు ధైర్యంగా ఇక్కడ అనేక ప్రెస్ మీట్లు, అనేక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసి తెలుగు శక్తిని చాటి చెప్పినటువంటి ఘనత బీవీరామ్ గారికి దక్కింది.
అటువంటి బివి రామ్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు అనేకం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడు వారికి అన్ని విధాలు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనపూర్వకంగా నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, అలాగనే ఆయన సేవలు ఈ విశాఖవాసులందరూ కూడా అందించాలని, ఆయనకి మంచి ధైర్యాన్ని స్థైర్యాన్ని కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు కల్పించాలని, అలాగనే ఆయన కొత్తగా ఈరోజు ట్రస్ట్ కూడా ప్రారంభించారట. ఆ ట్రస్ట్ నుండి కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా అంటే అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా మీ సేవలు అందించి మరి ఆ ట్రస్ట్ను కూడా ఉన్నత స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మీరు కూడా మంచి అభివృద్ధి చెందాలని ఆ పార్వతీ పరమేశ్వరులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేడు నా పుట్టినరోజు సందర్భంగా బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ని ఫ్లోట్ చేయడం జరిగింది. డెఫినెట్గా రాజకీయాలకి రామ్ దూరంగా ఉన్నా సరే ప్రజల దగ్గర కావాలనే ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. మరి ఈరోజు ఎన్టీఆర్ గారు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు మన మధ్యన లేకపోయినా సరే నేటికి ప్రజల గుండెల్లో చిరస్మయంగా ఉన్నారు. మరి ఆయన మరణించిన ఈరోజు నా జన్మదినం కావటం నిజంగా అది నా అదృష్టం. మరి డెఫినెట్గా ఆ స్ఫూర్తి ఆ ధైర్యం అన్నగారి ఇన్స్పిరేషన్తోనే ఇవాళ బీవీ రామ్ ఎవరినైనా ప్రశ్నించాం, ఆ తత్వం తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో కూడా డెఫినెట్ ఒకటే కోరుతున్నాం, రాజకీయ నాయకులు అందరికీ ఒకటే పిలిపిస్తాను, రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయండి తప్ప మీ వ్యక్తిగత కక్షల కోసం మీ వ్యక్తిగత కోసం